ఆలోచిస్తుంటే నిన్న జరిగిన విషయం ఈరోజు గుర్తుకొచ్చింది. ఒక అద్భుతమైన సంఘటన, అది అమూల్యమైన చిహ్నంగా మారుతుంది. ఇప్పుడు ఆ సంఘటన ఒక యక్షుడికి యుధిష్ఠుడికి మధ్య జరిగింది. ఒకసారి యక్షుడు యుధిష్ఠుడిని అడిగాడు. అతను ఇలా చెప్పాడు, ఒకవేళ మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు నేను మీ అన్నదమ్ములందరికీ పునర్జన్మను కల్పిస్తాను అని. అందులో చాలా కఠినమైన మహత్వపూర్ణమైన ప్రశ్న ఇది. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యమైనది ఏమిటి అని. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఒకరు చెప్తారు స్వర్ణంతో తయారు చేసిన లంక అని, ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం అని. ఒకరు చెప్తారు హిమంతో తయారయ్యి ఆకాశాన్ని తాకుతున్నట్టుండే పర్వతం అని. ఒకరు చెప్తారు సముద్రం అని, దాని లోతును తెలుసుకోవడం అసాధ్యం కాబట్టి. ఒకరు చెప్తారు వాయువని, అది కనిపించదు కాబట్టి. అలాగే అది మనకు జీవితాన్ని ప్రదానం చేస్తుంది. ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యమైనది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం యుధిష్ఠుడు చెప్పాడు. శ్రేష్టమైన సమాధానం ఇచ్చాడు, మంచి సమాధానమే ఇచ్చాడు. అతను చెప్పింది ఏమిటంటే, ప్రపంచంలో ప్రతిరోజు ఎవరో ఒకరు జన్మిస్తారు, ఎవరో ఒకరు మృత్యువడిలోకి వెళ్తారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. నేను జన్మించాను, మళ్ళీ ఏదో ఒక రోజు నేను కూడా మృత్యువును పొందాల్సిందే అన్నది. ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే ఎందుకు ప్రతి ఒక్క వ్యక్తి ఈ చింతలో ఉంటారు, పరధ్యానంలో ఉంటారు, బాధపడుతూ ఉంటారు? తనకు మృత్యువుని ప్రాప్తించుకోవాలని ఉండదు అని, తను దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. చెప్తాడు నాకు మృత్యువుని ప్రాప్తించుకోవాలని లేదు అని. ఎందుకు? ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందే కదా. ఇది బ్రహ్మ సత్యం. ఈ పరధ్యానమే, ఈ భయమే, ఈ బాధే, ఈ చింతే తన మనసును జీవించనీయదు, ఈ జీవితాన్ని అనుభవించనీయదు. అయితే ఈ చింత వల్ల, ఈ పరధ్యానం వల్ల, ఈ భయం వల్ల లాభం ఏమిటి? ఎలాంటి లాభమూ లేదు. అందుకే ఎప్పటి వరకైతే మీరు జీవిస్తారో దాని ప్రతి క్షణం శ్రేష్టమైనది, సంతోషంతో నిండిపోయి ఉంటుంది, ప్రేమతో పరిపూర్ణమైనది. దానికోసం ప్రయత్నించండి. ప్రయత్నించండి. ఏ కార్యాన్నైతే మీరు చేస్తారో దానివల్ల వేరే వారికి లాభం ఉంటుంది. ఈ ప్రయత్నం మీ జీవితాన్ని సంతోషంతో, ప్రేమతో నింపుతుంది. నాతో కలిసి మీరంతా ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.